ఈడ ఎంత తిరిగినా ఫాయిదా ఉండదు వద్నే చక్కగా గాడికే పోదాం తీరు రంగులు తీరొక్క డిజైన్లు పట్నానికి చాలా దగ్గర ఇట్లా పోయి అట్లా రావచ్చు ఆన్నే నేర్పించి అమ్ముతారు కాబట్టి రేటు కూడా తక్కువ ఉంటది అటు ఊరు చూడొచ్చు ఇటు పెళ్లి షాపింగ్ అవుతుందని చాలా మంది ఆడికే లైన్లు కడుతుంటారు ఈడికి మంచిగానే ఉన్నది కానీ వెనక మరలా గీ కథ నడుస్తుందట ఆఖరికి పట్టు చీరలు కూడా డూప్లికేట్ అమ్ముతున్నారు పో ఏడనో కాదు ఇక్కత చీరలకు దునియాల పేరువైన పోచంపల్లిలనే లెక్కకైతే నేతన్నలు మగ్గం మీద నేస్తారు కానీ కరెంటు మగ్గాల మీద నేపిచ్చి గా డిజైన్లు ప్రింట్ కొట్టి అమ్ముతున్నారట మగ్గం మీద నేసినై బట్ట గట్టిదనం ఉంటది ఎక్కువ రోజులు ఆగుతది డిజైన్ రంగు అస్సలు పోదు కానీ కరెంటు మగ్గం మీద నేసినై అగ్వల తయారైతాయి ఉత్తగానే ముడతొస్తాయి రంగెలిసిపోతది గిసొంటి చీరలే ఇక్కతని 1,6,000 చొప్పున అమ్ముతున్నారట కొనుక్కొని మోసమైనోళ్ళు ఎవరు కంప్లైంట్ ఇచ్చిండ్రు ఆఫీసర్లు 12 దుకాణాలు చెక్కింగ్ చేసి బగ్గనే పట్టుకున్నారు ఇదేందని అడిగినందుకు షాప్ ఓనరు ఎట్లా గుస్సైతున్నాడో 15 సంవత్సరాలు ఐటమ్ నడుచుకుని పెట్టుకుని అమ్ముతున్నాం మేము ఎప్పుడైనా హైదరాబాద్ మొత్తం అన్ని చోట్ల అమ్ముతున్నారు మేము ఎప్పుడే అమ్ముతున్నాం మేము ప్రతి ఒక్క చోట్ల అమ్ముతున్నాం ఐటమ్ 15 సంవత్సరాలు మీరు డీల్ చేసి ఇప్పుడు అదేనా కరెక్ట్ కాదు కదా 15 సంవత్సరాలు మీరు ఎందుకు అంత తెలుగు రాలేదు మీరు అంటే అంటున్నాను ఇన్నేళ్లు తెలవక కొన్నోళ్ళంతా లాస్ అయినట్టే ఆఫీసర్లు వస్తుర్రని తెలిసి డూప్లికేట్ చీరలు గోడౌన్ల దాషిరట కొందరు మరి అంత గొప్ప ప్రపంచంలో పేరెన్నికైన పోచంపల్లి ఇక్కత్ ప్రోడక్ట్ని దాన్ని ప్రింటెడ్ రూపంలో మరమగ్గాల పైన తయారు చేసి హ్యాండ్లూమ్ అని చెప్పేసి పోచంపల్లి కేంద్రంలోనే అమ్మడం అనేటువంటిది చాలా దౌర్భాగ్యము ఈ నడమనే ఇక్కత చీరలకు దునియా గుర్తింపు వచ్చే మొన్న రాష్ట్రపతి మేడం కూడా పోచంపల్లి చీరలు చూసిపాయే ఇంత గొప్ప చీరలను కూడా గిట్లా వేస్తే ఎట్లన్నలు మగ్గాల మీద నేసేటోళ్లకు గిరాయికి తగ్గబట్టే కొన్నోళ్ళు లాస్ కాబట్టిరి ఇగనన్న మార్కెట్లా డూప్లికేట్ మాల్ రాకుండా గట్టిగా నజరేయురి సార్లు